జనసేన ఆవిర్భావ సభ సార్ రాష్ట్రం మొత్తం పిఠాపురం వైపు చూస్తోంది. 25,00,000 మంది జమ కాబోతున్నారు. రోడ్లన్నీ కిక్కిరిసిపోయి ఉన్నాయి. పిఠాపురం వైపు వెళ్ళటానికి అటు రోడ్డు రైలు మార్గాల్లో చేరుకోవాల్సిన మంది చేరుతున్నారు. సో ప్లీనరీలో ఎలాంటి కీలక ప్రకటన జనసేన చేసే అవకాశం ఉంది? దానికోసం అందరూ ఎదురు చూడాల్సి ఉంటుంది. పవన్ కళ్యాణ్ తన సొంత పునాది పెంచుకోవడానికి అంటే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రంలో ఉత్తరోత్తర తామే స్వతంత్ర శక్తిగా రావడానికి ఆయన ఏం చేస్తారు? రెండవది సనాతన ధర్మం అనే దాన్ని ఆయన దానికి ఒక రాయబారిగా అంబాసిడర్గా ఐకాన్గా తయారైన తర్వాత పీఠికాపురాన్ని అందుకోసం కూడా ఎంచుకున్నాడు ఆయన పోటీ చేస్తున్నప్పుడు కూడా. వారాహి కూడా అక్కడ స్పెషల్ షో కూడా ఆయన చేశారు ఇప్పుడు. కాబట్టి ఇప్పుడు అక్కడ అలాంటి సందేశం ఏమి ఈ రెండింటిని ఎలా మిక్స్ చేస్తారు తమ భవిష్యత్తును ఈ సనాతన ధర్మం అన్నది. మూడోది ముఖ్యమైనది రాష్ట్రంలో ఉన్నదే పిఠాపురంలో కూడా ఉంది. పిఠాపురంలో వర్మ రూపంలో ఉంది, రాష్ట్రంలోకి వస్తే తెలుగుదేశం రూపంలో ఉంది. జనసేన తెలుగుదేశం మధ్యలో వైరుధ్యం అనండి లేకపోతే పొందిక అన్నది ఎలా జరుగుతుంది ఈ విషయంలో ఆయన ఏం చెప్తారు అంటే వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభలో కూడా ఆయన 15 ఏళ్ల పాటు మేము తెలుగుదేశంతో ఉంటాము, రాబోయే రోజులంతా తెలుగుదేశంతో ఉంటాము, ఈ బంధం దృఢమైనది వీడనిది ఎన్నెన్నో జన్మల బంధం అని పాడతారా? లేక తన రాజకీయమైన సందేశం తన పిలుపు తమ భవిష్యత్తు గురించి మాట్లాడతారా? రెండోది ఇందాక నేను అంటున్నట్టుగా లౌకిక తత్వం అన్నది కేవలం ఒక మతానికే దారితీస్తుంది, కేవలం మీరు హిందువులకే చెప్తున్నారని ఇలాంటి మాటలు మాట్లాడారు. అట్లాంటి ప్రస్తావనలు ఏమొస్తాయి? మూడవది కొన్ని ప్రశ్నలు కూడా నాకు ఆయన ముందుకు వచ్చాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులు పదవులు ఇట్లాంటివి అన్న తర్వాత ఇప్పుడు నాగబాబు కూడా మంత్రి అవుతున్నారు. మొత్తానికి ఇలాంటి ప్రశ్నలు నాగబాబు అంటే అన్నదమ్ములు ఇద్దరు ఉంటాం. ఆయనే ఇంతకుముందు నుంచి నాగబాబు పిఠాపురం చూస్తుండేవాళ్ళు. స్థానిక నాయకులతో ఎలా జరుగుతుంది, ఇంకా అభిమానులు వాళ్ళ ఉత్సాహం పదవి లేనప్పుడు అంటే జనసేన చరిత్రలో మొదటిసారిగా పదవులతో అధికారంతో సర్వాంగ వైభవంతో ఈ సభ జరుపుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ ఎలాంటి ఇది ఇస్తారు? సినిమాల విషయంలో కూడా ఏమైనా క్లారిటీ ఇస్తారా? 2-3 సినిమాలు ఇప్పుడు డబల్ డ్యూటీ చేసి మరి సినిమాలు పూర్తి చేస్తున్నా అంటున్నారు. కొన్నిసార్లు ఏమో వాయిదా వేసుకుంటారంటున్నారు. ఇంకొక ప్రశ్న మీరు అన్నట్టుగా ఆయన ఆంధ్రప్రదేశ్కు పరిమితం కాబోతున్నారా, దక్షిణాది మొత్తానికి కూడా విస్తరించే దిశలో జనసేనను అంటే ఈయన ప్రచారకుడుగా వెళ్ళి పార్టీ ఆంధ్రప్రదేశ్కే పరిమితమై ఉండదు కదా. ఉదాహరణకు తెలంగాణలో ఎన్డీఏ అంటున్నారు, ఈ సభకు తెలంగాణ నుంచి కూడా బాగా వస్తున్నారని చెప్పి రిపోర్ట్స్ అవి చెప్తున్నాయి మనకు. కాబట్టి ఇలాంటి చాలా ప్రశ్నలకు దిశానిర్దేశం ఏ విధంగా ఉంటుంది, ఈ జోష్ అనేది భవిష్యత్తును ఎలా చెప్తుంది అనేది మనం చూడాలి. తెలుగుదేశమైనా బీజేపీతో సంబంధాల గురించి కూడా ఆయన మాట్లాడే ఖచ్చితంగా అదే నేను చెప్తుంది. దక్షిణాది అన్నప్పుడు తప్పకుండా బీజేపీ తెలుగుదేశం ఉండదు. బీజేపీతో సంబంధాలు ఎలా ఉంటాయి అలాగే ఎన్డీఏతో నరేంద్ర మోదీతో మరీ ముఖ్యంగా ఈయన ఏం చేయబోతున్నారు. ఎందుకంటే ఎక్కడ సభ జరిగినా చంద్రబాబు కంటే పవన్ కళ్యాణ్తో మోదీ ఎక్కువగా బహిరంగంగా మాట్లాడటం ముచ్చట్లాడటం ఆయన కొంచెం ముందుకు తేవటం ఇది జరుగుతుంది. గోదావరి జిల్లాలోనే మన ఎన్నికల ప్రచారం అప్పుడు కూడా సభలు జరిగాయి. ఇంకొక కీలకమైన అంశం వాసుదేవ్, గోదావరి జిల్లాలు అక్కడి నుంచి ఉత్తరాంధ్ర తమ కార్యక్షేత్రంగా జనసేన భావిస్తుంది. ఈ సభను కూడా సరిగ్గా అలాంటి చోటే పెట్టుకున్నారు. దాదాపు కాకినాడే కదా పిఠాపురం అంటే. కాకినాడలోనే తెలుగుదేశం వాళ్ళకు వైసీపీ జనసేనకు మధ్యలో కొన్ని సమస్యలు రావటం కానీ జనసేన పూర్తి కేంద్రీకరణ గోదావరి జిల్లాల మీద ఉండబోతుంది. సో ఇక్కడి నుంచి అటు గోదావరి నుంచి విశాఖ వరకు జనసేన కేంద్రీకరణ ఉండబోతుందా, దాని ప్రభావం అక్కడ సామాజిక సమీకరణల మీద ఉదాహరణకు అంతకుముందు ముద్రగడ పద్మనాభమో లేకపోతే ఆయన ఇంకొక ఆయన హరిరామ జోగయ్య ఇలాంటి వాళ్ళు ఈయనతో రావటం ఇవి జరిగాయి. సో ఈ సామాజిక పొందిక ఈ సోషల్ కాంపోజిషన్ వాళ్ళ సపోర్ట్ బేస్ ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళు అంతగా ఇప్పుడు ఇదైతే ఇతర వర్గాలు ఇతర నాయకులు ప్రయోజనాలు ఎలా ఉంటాయి, ఇలాంటి చాలా ప్రశ్నలు ఈ సమావేశంలో మరి ఆయన జవాబు చెప్తారా? ఇంకోటి గతంలో సమావేశాల్లో జగన్ మీద దాడి లేదా జగన్ ఎదుర్కోవటము, ఏ జగన్ అని దాదాపు వ్యక్తిగతంగా సినిమా డైలాగుల్లో చెప్పేవాడు పవన్. ఇప్పుడు జగన్ ఓడిపోయి ఏడాది గడిచిన తర్వాత తన భవిష్యత్తు తమ పార్టీ అది చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. వీటన్నిటికీ ఎలాంటి జవాబులు చెప్తారో ఏం చేస్తారో మిగతా నాయకులు ఏం చెప్తారో కూడా మనం చూడాల్సి ఉంటుంది. ఇంకోటి సంస్థాగతంగా జనసేనను బలోపేతం చేస్తారా? పవన్ కళ్యాణ్ పవర్ స్టారు ఆయన గురించిన ఆకర్షణ ఆయన గురించి నినాదాలు వాటితోనే జనసేన నడుస్తుందా?
అన్నది. ఎందుకంటే ఇద్దరు ముగ్గురు మీద చర్యలు తీసుకోవటం ఇట్లాంటివి కూడా ప్రారంభించి గట్టిగా ఉంటాడు జనసేన అనే ఒక సంకేతం ఇవ్వడానికి ప్రయత్నించారు. వీటన్నిటి మీద మనం చూడాలి. ఇక అభిమానుల ఉత్సాహం ఏ స్థాయిలో ఉంటుంది, అలాగే భద్రత గురించి 1-2 సార్లు జాగ్రత్తలు తీసుకోమని చెప్తున్నారు, కానీ అధికార యంత్రాంగం చేసే ఏర్పాట్లు ఇవన్నీ మనం గమనించాలి. అన్నీ సజావుగా జరగాలి, క్షేమంగా జరగాలి. ఒక లౌకిక ప్రజాస్వామ్య బరవడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నదాన్ని నిలబెట్టే విధంగా ఆయన వ్యవహరిస్తారని